సోనీ గారి కనీసం చంద్రకుమార్ గారు ఆయన ముందు జాగ్రత్త నెక్స్ట్ కార్పొరేటర్ బావాసీని మాట్లాడండి మన జిల్లా అధికారులు పెట్టేయండి సార్ కొంచెం అందరూ ఒక నిమిషం సైలెంట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని అక్రమాలని ప్రశ్నిస్తున్నారు. వారు చేస్తున్న అన్యాయాలకి అక్రమాలకి ఈ ప్రజలే ఈరోజు సాక్షిభూతులు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. రాజ్యాంగాన్ని రెడ్ బుక్ పేరుతో మరో రాజ్యాంగం సృష్టించి ప్రభుత్వమే అరాచకాలను అక్రమాలను ఎంకరేజ్ చేయడం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఏవైతే హత్యలు మానభంగాలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయవలసిన పోలీసులే ఈరోజు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ దగ్గరుండి దౌర్జన్య దమనకాండలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. ఇక న్యాయ వ్యవస్థ అయితే న్యాయ వ్యవస్థ చెప్పిన సూచనలు సలహాలని కానీ ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టి న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజల యొక్క కష్టాలని ఎవరు పట్టించుకోవట్లేదు. నేతలు వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం వారి యొక్క సొంత అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయిస్తూ హెచ్చిస్తూ ప్రజల్ని గాలికి వదిలివేయడం ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ప్రశ్నించే గొంతు ప్రతిపక్ష పార్టీకే ఉంటుంది. ప్రతిపక్షం బలంగా ఉంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు వెళ్తుందని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కానీ ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షం అంటే ఇంకా మరలా అధికారంలోకి ఎప్పుడు రాని పక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచివేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకుల మీద లేనిపోని కేసులను పెట్టడం, వారందరినీ బెయిల్స్ రాకుండా జైల్లో ఉండే విధంగా చేసే విధానాన్ని ఒక భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ధీరోదాత్తుడిగా నిలబడిన వ్యక్తి. గతంలో సోనియా గాంధీ గారిని ఎదిరించే ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం భయపడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుంది. అందులో భాగంగానే ఒక పథకం ప్రకారం లేని లిక్కర్ స్కామ్ని బయటికి వాళ్ళు తీసుకొచ్చినట్లు చేసి, నిజంగా లిక్కర్ స్కామ్లో ఎవరైనా ఉన్నారు అంటే అందులో నిందితుడిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. ఆ కేసులో బెయిల్ మీద ఉన్నది కూడా చంద్రబాబు నాయుడే. ఆయన లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి దీన్ని పక్కదో పట్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మొట్టమొదటిలో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పడం, తర్వాత రోజుల్లో 50,000 కోట్లు అనడం, 30,000 కోట్లు అనడం, ఇప్పుడు 3,000 కోట్ల కుంభకోణం అని చెప్పడం జరుగుతూ ఉంది. వారికే నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. అందులో భాగంగానే మా పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేయడం చూస్తున్నాం. అందులో భాగంగా
మిథున్ రెడ్డి గారిని లేటెస్ట్గా అరెస్ట్ చేయడం కూడా మనందరికీ తెలుసు. ఈ అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష వాయిస్ని మీరు నొక్కాలి అని చూస్తే ప్రజలే ప్రతిపక్షం యొక్క గొంతు కాబట్టి మీరు ప్రజలందరూ గొంతుకులు మూయలేరని చెప్పి మీకు మేము తెలియజేస్తున్నాం. ఇక మీరు అధికారంలోకి రావడమే ప్రజలను మోసం చేసి అమలు కాని వాగ్దానాలను మీరు ఈ ప్రజలకి మీరు చేసి సూపర్ 6 పేరుతో మీరు అధికారంలో రావడం జరిగింది. ఆ అధికారంలోకి రావడానికి మీరు ఆ రోజు ఈ సూపర్ 6లో కొన్ని పథకాలకు మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన షూరిటీ బాండ్లను కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు లోకేష్ గారు ఏం చెప్పారంటే ఇవన్నీ మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము, ఇవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చెప్పి ఎవరైనా సరే అమలు చేయలేని పక్షంలో మా దగ్గర ఉంటే మీరు వారిని కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు ఈ పథకాలు అమలు చేయడం చాలా కష్టం, అందువల్ల ఈ పథకాలకు సంబంధించి మేమైతే ఏమీ హామీ ఇవ్వలేము, మేము ఇంతవరకు ఏవైతే సంక్షేమ పథకాలను చేశామో వాటిని మరలా మేము చక్కగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటకు కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తాం, దానికి ఎడిషనల్గా ఈ సూపర్ 6ని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పి ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. అదే కూటమి ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఈరోజు అచ్చెన్నాయుడు గారు నిన్న మనం విన్నాం ఏం చెప్పారో. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ప్రకటనలు, విరుద్ధమైన ప్రకటనలు మీరు చేస్తూ ప్రజల్ని మీరు మోసం చేయడం జరిగింది. మీరు యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, శ్రామికులను మోసం చేశారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు మోసం చేశారు. ఇంతమందిని మీరు మోసం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఈరోజు పిలిపించి అమలు చేయడం రాష్ట్రంలో జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి విశేషమైన ఆదరణ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లభిస్తుంది. ప్రజలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులను వ్యతిరేకిస్తూ మరలా చంద్రబాబు నాయుడిని ఆ మేనిఫెస్టోని రీకాల్ చేయాలని చెప్పి ప్రశ్నించడం మనందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3,73 కోట్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి ఖర్చు నిమిత్తం ఏ విధంగానైతేనేమి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది 3 లక్షల పైచిలకు. కానీ ఈ 13 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం 1,73,000 కోట్ల రూపాయలని అప్పు చేసింది. అంటే 50% అబవ్ ఒక్క సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని మేము ప్రశ్నిస్తున్నాం. మీరేమీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు కదా. మీరు మొదట్లో అన్నారు 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీరు 20 లక్షల మంది ఉద్యోగాల మాట పక్కన పెడితే వాలంటీర్లకు సంబంధించి 2,60,000 మంది వాలంటీర్లు మీరు ఉద్యోగాలను తీసివేయడం జరిగింది. ఏపీ బెవరేజెస్ ఉద్యోగస్తుల్ని ఒక 18,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఎండియు ఆపరేటర్స్ని 20,000 మందిని మీరు ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. సంపద సృష్టిస్తానని మీరు చెప్పి ఉద్యోగాలను తొలగించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వీరందరినీ ఉద్యోగాల నుంచి మీరు తొలగించారు. మీరు సూచించిన సంపద ఎలా ఉందంటే జిఎస్టీ వసూళ్లు ఈ రాష్ట్రంలో భారీగా పడిపోయాయి. జీవిపిడి కూడా ఈ యొక్క దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంతో దేశంతో పోల్చుకుంటే భారీగా ఈ యొక్క గ్రోత్ రేటు పడిపోయింది. ఈ విధంగా మీరు ఎక్కడ సంపద సృష్టించారని మేము ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు మనం చూస్తుంటే ఆ రోజు గుంటూరులో మిర్చి యార్డ్లో ఆయన పర్యటించినప్పుడు వచ్చిన అశేష జనాన్ని మనం చూసాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో లింగమయ్య గారు మృతి చెందినప్పుడు పరామర్శకు వెళ్తే ఏ విధంగా జనం వచ్చి ఆయన ఆదరించారో మనం చూసాం. అక్కడ కూడా ఆ వచ్చిన జనాన్ని
జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం హెలికాప్టర్ ఆ రోజు కూటమి ప్రభుత్వం ఇష్యూని పెద్ద ఇష్యూగా చేసి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన విధంగా చిత్రీకరించడం మనం చూసాం. ఇవన్నింటినీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ పొగాకు మద్దతు ధర కోసం పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మంది రైతులు సంఘీభావం ప్రకటించారు ఆ రోజు అక్కడికి వచ్చి. అదేవిధంగా బంగారుపాలెంలో మామిడి రైతులకు సంబంధించి చిత్తూరు జిల్లా వెళ్తే జనం బ్రహ్మరథం పట్టారు. ఇవన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నారు. సత్తెనపల్లి మొన్న అక్కడికి వెళ్తే పరామర్శకు ఎంతమంది జనం వచ్చారో మీరు చూశారు. చంద్రబాబు నాయుడికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వంకి అప్పుడే భయం అలజడి మొదలయ్యింది. అందుకే కూటమిలో ఉన్న ఈ నాయకులు కానీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ శాండు, ల్యాండు, లిక్కరు, గ్యాంబ్లింగు వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క ఆదాయ మార్గాలను వారు వెతుక్కుంటూ ప్రజలను వదిలేసి పాలనను పట్టించుకోకుండా సొంత ఆదాయ వనరుల మీద మార్గాల మీద వారు ఆధారపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రజలను వారు విస్మరించడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వం మరలా అధికారంలో రాకూడదని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమందరం కూడా ప్రజల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మేము గట్టిగా తిరుగుతున్నాం. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞతతో ఆలోచించండి. ఓటర్ అంటే ఒక్క ఓటు వేసేవాడే కాదు, ఆలోచన గల విజ్ఞత కలిగిన వ్యక్తి అని చెప్పి నిరూపించే విధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా మీరు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తూ నమస్కరిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకంగా శాంతి భద్రతలను పర్యవేక్షించే పరిస్థితి ఎలా ఉందో మనం గమనిస్తున్నాం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మనకి స్పీకర్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అటువంటి వ్యక్తిని కావాలని చెప్పేసి అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు ఆయన నిర్బంధించడం జరుగుతుంది. ఈరోజు శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటే ప్రజలను కాపాడాల్సింది పోయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టేది మాత్రమే చూసుకుంటున్నారు. మనం గమనించాం. ముచ్చుమరు గ్రామంలో 3 సంవత్సరాల బాలికను రేప్ చేసి నదిలో పడేస్తే ఈ రోజుకి 9 నెలలు గడుస్తుంది. ఈ రోజుకి ఆ శవాన్ని కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ కానీ శాంతి భద్రతలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థని కనీసం ప్రజలకు రక్షణ కల్పించే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి అనే పరిస్థితికి మాత్రమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు రాసిన రెడ్ బుక్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి అది రిటైర్మెంట్ బుక్. ఆ రెడ్ బుక్ వల్లే చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారని చెప్పేసి మనం చెప్పగలం. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఈరోజు నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నరుకుతున్నారు, రాడ్లు పెట్టి కొట్టి చంపుతున్నారు. ఈ పరిస్థితి గతంలో మరి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాల. ఏ పార్టీ కూడా ఎంత దారుణమైన పరిస్థితుల్ని ప్రజలకు చూపించలేదు. నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు వ్యాన్ మీదకి జన సైనికులు ఎక్కి తొక్కుకుంటా ప్రచార రథాన్ని జనసేన జెండాలు పట్టుకొని ఆ ప్రచార రథాన్ని డ్యామేజ్ చేశారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఏ రోజన్నా ఈ పరిస్థితులు ఉన్నాయా? 2 దఫాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి అప్పుడు లేని పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు లేని పరిస్థితులు ఈరోజు మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేపు కార్యకర్తలు మేము అదుపు చేయలేమని. మీరు ఏ పాఠాలు అయితే నేర్పిస్తారో రేపు మళ్ళీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆ పాటలో నడిచే ప్రమాదం ఉంది. కాబట్టి మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. మీరు మీ కార్యకర్తల్ని నిలువరించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలా. ఎందుకనంటే 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకంటే ముందు 151 సీట్లతో 51% ఓట్లతో మరి పోటీ చేసిన అన్ని స్థానాల్లో 87 స్థానాలు గెలిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. 6 నెలలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే ఈ రాష్ట్రంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని 2 ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి? రెండో ప్రశ్న ఏంటంటే
అసలు పవన్ కళ్యాణ్ కూటమిలో నుండి బయటకు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ 2 ప్రశ్నలు కనీసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయి. మీరు బలంగా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ప్రజలు చెప్పడం కాదు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటనేది. ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఇక నుండైనా కానీ శాంతి భద్రతల మీద ఫోకస్ చేసి, పరిపాలన మీద ఫోకస్ చేస్తే కనుక ప్రజలు కనీసం ఒక గణనీయమైన సంఖ్యలో మీకు సీట్లు ఇస్తారు. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలని చెప్పేసి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు కైకులూరు. మరి ఇప్పుడు పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మా ప్రియులు చింతలపూడి ఇన్ఛార్జ్ విజయరాజు గారు, మరి అలాగే మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్లుగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇది ఇప్పుడు వచ్చినటువంటి మాట కాదండి. గత 42 సంవత్సరాల క్రితం 1983లోనే మామని నమ్మించి మామకు షూరిటీ ఇచ్చి వెంటనే మోసం చేసినటువంటి అగ్రగణ్యులు ఎవరంటే మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజున ఈ 2024 సంవత్సరం ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సంగ్రామంలో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరిని కూడా షూరిటీ ఇచ్చి మోసం చేశాడు. అదేంటంటే నేను 3 మాటలు చెప్పదలుచుకున్నాను. మనిషికి కావాల్సింది కూడు, గూడు, విద్య. ఇది ఉంటే చాలు. మరి పేదలు కానీ, లేకపోతే దళితులకు కానీ, లేకపోతే అనేక రకాలైన వ్యక్తులు మన ముందుకు వెళ్ళిపోవచ్చు. 13 నెలలు పూర్తయిన తర్వాత ఎవరికన్నా గూడనే గృహాన్ని, ఒక సెంటు భూమి కానీ, ఒక గృహానికి సంబంధించినటువంటి విషయం కానీ ఇచ్చినటువంటి దాఖలా ఎక్కడన్నా కనిపించిందా? ఇదే మోసం. ఇక రెండోది, మరి మనం చూసినట్లయితే కూడు అంటే భోజనం. మహానుభావుడు తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకం ముఖ్యంగా ఇంటికి నిత్యావసర వస్తువులు తీసుకురావటం. లేవలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి తల్లులు కానీ, అక్కలు కానీ, మిగతా వారికి కానీ వాళ్ళ నాన్నగారికి ఒక సిగ్నల్ ఉండేది. కుయ్యి 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 అనే శబ్దం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లే వాహనం. అలాగే ఈయన పరిపాలనలో, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఇదే శబ్దం వినిపిస్తే, అయ్యా మా జగనన్న, మా కొడుకు, నా తమ్ముడు, మా అన్న మా ఇంటికి ఇదిగో నిత్యావసర వస్తువులు పంపిస్తున్నాడు, రేషను, నేను నడవలేని స్థితిలో ఉన్నటువంటి పేరు. ఈ రోజున కేవలం చంద్రబాబు గారు చేసేది కుట్ర అని తెలుసు అంటారండి. ఒక దళిత సామాజిక వర్గాన్ని కానీ, నిరుపేదలు కానీ వీళ్ళందరినీ అణిచివేయటమే ఆయనకు కావాల్సిన అగ్రగణ్యమైనటువంటి మరి ధనవంతులు మాత్రమే కావాలి. ఇది పేదవాడికి దూరం చేయటం, ఇది మోసం. ఇక మూడవదిగా విద్య. ఎప్పుడు లేనటువంటి మరి విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొని ఒక తలంపుతో మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. గవర్నమెంట్ స్కూల్స్ కానీ, విద్యాలయాలు కానీ కార్పొరేట్ను మించి ఆ రకంగా తీర్చిదిద్ది ఒక మంచి నాణ్యమైన విద్య అందిస్తే ఈ మహానుభావుడు చేసే పరిస్థితి తెలుసండి. జూన్ 12వ తారీఖున రీఓపెనింగ్ చేశాడు. జూలై 12వ తారీఖున మెగా పేరెంట్స్ అని పెట్టాడు. మెగా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు పెడతారు? నీ పిల్లలు బాగా చదివారు, బాగా అందించారు స్కూల్స్ కానీ ఈ నెలంతా కూడా ఆయన రాసిన కుక్క లెక్కలు, నక్క లెక్కలు, ఇంకొక లెక్కలని టీచర్లతో రాయించుకుని అతనేదో పేరు తెచ్చుకోవాలని పిల్లలకి ఒక నెల రోజులు కూడా విద్యను అందించలేనటువంటి మరి దౌర్భాగ్యమైన స్థితి చంద్రబాబు గారు కూటమి పరిపాలన. ఇది మోసం. కాబట్టి మనిషికి కావలసినటువంటి ఈ ముఖ్యమైన ఈ మూడిట్లకు సమకూర్చేటువంటి ఒక గొప్ప నీతివంతుడు ఎవరంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వారి తనయుడైనటువంటి మాజీ మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ముగిస్తున్నాను. ఈరోజు మేమందరం కూడా సమావేశమవడానికి గల కారణం మరి క్రైస్తవ విషయానికి సంబంధించింది. క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్రంలో నీచంగా క్రైస్తవుల మీద దాడి చేయిస్తున్నటువంటి కూటమి పాలన. అంటే క్రైస్తవులు అంటే చాలామంది గ్రామాల్లో ఒక ఎస్సీ కమ్యూనిటీ ఉంటుంది. ఎస్సీలు దానిలో 10 మంది ఉంటుంటే క్రైస్తవులు 90 మంది ఉన్నారు. కానీ వాళ్ళు మరొక రకంగా బాధించి వీళ్ళు కాంగ్రెస్కి
అలాగే వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి అభిమానులు ఉన్నటువంటి కుతంత్రంతో కుట్రతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్స్ మీద కానీ సేవకుల మీద కానీ లేదా విశ్వాసుల మీద కానీ మరి ఈ అణగారినటువంటి ఈ మా దళిత వర్గ సామాజిక వర్గంతో కూడా అణిచివేత ఉన్నటువంటి చంద్రబాబు గారు మీరు కానీ మారకపోతే మరలా నీ తనేడుకు రూపురేఖలు లేకోకుండా ఎక్కడ కూడా లేకోకుండా మరి ఆ ఘనకీర్తిని తెచ్చుకున్నాడు అవుతావు. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి గొప్ప మరి నీతే కొడుకు వచ్చింది. అలాగే నీకు కూడా మళ్ళీ చెప్తున్నానయ్యా, నీకు ఉన్నటువంటి కమ్యూనిటీ కాదు, నీకు ఉన్నటువంటి ధనవంతులు కాదు, పేదవాడి వల్లనే నువ్వు ఈ రకంగా ఉన్నావు. కాబట్టి మరొక్కసారి మోసం చేయకోకుండా నీ మోసాన్ని మేము ఖండిస్తూ ఇప్పుడన్నా కానీ మరి కనువిప్పు తెలుసుకొని జరగబోయేన్నట్టు కూడా ఖండించి జాగ్రత్తగా మేలుకొని పరిపాలిస్తావని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.